పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ఓజీ మూవీ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరిగింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను అందిస్తూ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేశారు మేకర్స్. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి రావడంతో సినిమా షెడ్యూల్ కి బ్రేక్ పడింది. కేవలం ఒక నెల షూటింగ్ జరిగితే ఈ సినిమా కంప్లీట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ రోజు ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారంట. అలాగే కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే పాన్ ఇండియా మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. రేపు ప్రభాస్ తన క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పబోతున్నారంట. ప్రభాస్ కి కంఫర్టబుల్ గా డబ్బింగ్ సెట్ ఏర్పాటు చేస్తున్నారంట. ఈ సినిమా కంప్లీట్ అవడానికి నెల రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇస్తే ఈ సినిమా పూర్తి అయిపోతుంది. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనందరికీ తెలుసు ప్రతి హీరో బర్త్డేకి వాళ్ళ మూవీస్ నుంచి ట్రైలరో టీజరో లేకపోతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు కదా. అయితే ఎన్టీఆర్ బర్త్డేకి మాత్రం ఈసారి 3 మూవీస్ నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నారంట. అలాగే దేవరా 2 మూవీని అఫీషియల్ గా పోస్టర్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారంట. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.